పర్ఫెక్ట్లీ ఐరన్ అయిపోతుందండి. మీకు శారీస్ కూడా రోలింగ్కి ఇచ్చుకోవాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. బ్లౌజ్కి కూడా చేసేసుకోవచ్చు అనమాట మీరు. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్నటువంటి ఈ జార్జెట్ పీసెస్ వస్తాయి కదండి, ఇవన్నీ వచ్చేసి మనకి ఈ విధంగా ఫోల్డింగ్స్ అయిపోయి ఉంటాయి అనమాట. వీటికి మనం ఐరన్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే, జార్జెట్ మెటీరియల్స్లో ఏముంటుందంటే క్లాత్ అనేది మనం ఎంత స్ట్రెచ్ చేస్తే అంత స్ట్రెచ్ అవుతూ ఉంటుందండి. అందుకే వీటికి ఐరన్ అనేది ఇవ్వండి, ఇటువంటి సీక్వెన్స్ వచ్చినప్పుడు మరియు ఇటువంటి ఎంబ్రాయిడరీ వచ్చినప్పుడు మనకు ఐరనింగ్ అనేది ఈ డాట్స్లలో సరిగా అవ్వదన్నమాట. ఓకే, అటువంటిప్పుడు మనం ఏం చేయాలనంటే ఈ విధంగా స్పాంజ్ ఉంటుంది కదండి మన దగ్గర, స్పాంజ్ అనేది మనకు ఎగ్జాక్ట్లీ మనకు మా మెటీరియల్ షాప్లలో దొరుకుతుందండి. లేకపోతే నార్మల్గా స్టేషనరీస్లలో కూడా మనకు దొరుకుతుందండి. లేకపోతే ఏమైనా డెకరేట్ చేసేటివి ఏమైనా షాప్స్ ఉంటాయి కదండి, క్రాఫ్ట్ షాప్లు, క్రాఫ్ట్ అండ్ క్రాఫ్ట్స్, అందులో కూడా మనకు దొరుకుతుంది అనమాట. ఓకే, మనకి ఎక్కడి నుంచి అయినా కానీ స్పాంజ్ అనేది మనం దొరకబెట్టేసుకొని ఇవ్వండి, స్పాంజ్ అనేది ఈ విధంగా కింద పెట్టేసుకోవాలండి. లాస్ట్ టైం కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్లో ఒక దాంట్లో చెప్పానండి నేను, ఈ విధంగా మగ్గం వర్క్ బ్లౌజెస్కి కూడా ఈ విధంగా ఐరనింగ్ చేయాలనే దాని గురించి. ఇవ్వండి, ఈ విధంగా ఐరనింగ్ అనేది మనం చేసినప్పుడు ఏమవుతుందంటే స్పాంజ్ వల్ల ఏమవుతుందంటే ఏ విధంగా అయితే ఇది చికెన్ వర్క్, కర్రీ వర్క్ ఇది ఉంటుంది కదండి, ఇది ఎంబ్రాయిడరీ టైప్ ఇది ఉంది కదండి, ఇదన్నీ అంతా అనేది కిందకి అణిగిపోతుంది అనమాట. అణిగిపోయినప్పుడు మనకి ఈ విధంగా ఐరన్ అనేది చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయింది చూడండి, ఎగ్జాక్ట్లీ అవుతుంది అనమాట. మనకు ఏ విధంగా అయితే మనం రోలింగ్ చేస్తాం కదండి, రోలింగ్ చేసినట్టు మనకు ఐరనింగ్ అనేది అవుతుంది అనమాట. చాలా పర్ఫెక్ట్లీ అవుతుంది అనమాట. ఇంత చిన్న చిన్న స్పేస్ అనేది కూడా వదలకుండా మనకి నీట్గా ఐరన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా కంపల్సరీ ఐరన్ చేసి, అంటే ఈ విధంగా స్పాంజ్ చేసి ఐరన్ చేసిందే మనకి ఈ విధంగా నీట్గా ఐరన్ అవుతుంది అనమాట. ఇవ్వండి, మనకి ఇక్కడ రెండింటికి తేడా అనేది మనం ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. ఇవ్వండి, ఇది చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయింది చూడండి, ఇది చూడండి ఎంత ఫోల్డింగ్స్ ఉంది చూడండి. ఓకే, ఈ విధంగా కంపల్సరీ కింద స్పాంజ్ పెట్టి ఐరన్ చేసినాం అనుకోండి, మనకి ఎటువంటి పీస్ అయినా కానీ నీట్గా ఐరన్ అనేది పర్ఫెక్ట్లీ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మన పీస్లో కూడా చూడొచ్చు అండి, ఇదిగోండి ఏ విధంగా మనకు సాఫ్ట్ అయిపోతుంది చూడండి పీస్ అనేది. ఇదిగోండి ఈ విధంగా ఐరనింగ్ అయిపోతుందండి మనకి. ఇవ్వండి, ఇక్కడ కూడా మనకి చూడండి ఎంత ఫోల్డింగ్స్ ఉంది చూడండి. ఒక పీస్ మనకి కటింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అటువంటి ఇబ్బందులు అవ్వకుండా ఉండాలంటే మనకి ఈ విధంగా కంపల్సరీ స్పాంజ్ చేసి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఇవ్వండి, స్పాంజ్ చేసి మనం ఐరన్ చేస్తుంటే చూడండి కింద నుంచి స్పాంజ్ చూడండి ఎంత క్లారిటీగా మనకు కనిపిస్తుంది చూడండి. అంటే ఆ విధంగా ఐరనింగ్ అనేది అంత పర్ఫెక్ట్లీ అవుతుంది చూడండి. ఇవ్వండి, ఇక్కడ మనకు స్పాంజ్ అనేది కనిపిస్తలే చూడండి, ఇప్పుడు ఐరన్ చేయంగానే చూడండి మనకి ఏ విధంగా కనిపిస్తుంది చూడండి. ఇవ్వండి, ఇంత పర్ఫెక్ట్లీ వచ్చేసింది చూడండి మనకు ఐరన్ చేయంగానే. అంటే ఏవైతే ఫోల్డింగ్స్ ముడతలై వచ్చి ఉన్నాయి కదండి, అవి మొత్తం మాయమైపోయినాయి చూడండి. ఇవ్వండి, ఇంత సాఫ్ట్గా ఐరన్ అయిపోయింది చూడండి, ఇంత నీట్గా. ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా కూడా మనకు పీస్ కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా అనమాట. కంపల్సరీ ఈ విధంగా స్పాంజ్ చేసి ఐరన్ చేయడం వల్ల మనకు పీస్లో అనేది ఒక మంచి లుక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్కి కూడా మనం ఐరన్ చేసేటప్పుడు కంపల్సరీ మనం కింద స్పాంజ్ పెట్టి ఐరన్ చేయాలండి. ఎందుకంటే మగ్గంలో చేసినటువంటి ఆ జర్దోజీ కానివ్వండి, స్టోన్స్ కానివ్వండి, లేకపోతే ఆ థ్రెడ్ మెటీరియల్స్ కానివ్వండి, లేకపోతే ఏ విధంగా అయితే దాంట్లో నాట్స్ అవి ఇవి కొత్త ఎటువంటి వర్క్ అయినా కానివ్వండి, మగ్గం వర్క్స్కి మనం ఐరన్ చేసేటప్పుడు ఉల్టాలో ఇలాగే పెట్టేసి కింద స్పాంజ్ పెట్టాలండి. స్పాంజ్ అనేది కొంచెం ఎక్కువ మందంగా ఉండాలండి, ఎందుకంటే వర్క్ అనేది అందులో అణిగిపోయినప్పుడే మనకు ఐరనింగ్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. మనం సింగిల్ లేయర్ పెట్టి మనం ఐరన్ చేస్తే మనకు స్పాంజ్లో అనేది అనగదనమాట. అందువల్ల ఏమవుతాయంటే వర్క్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి అన్నమాట. అలా అవ్వకుండా ఉండాలంటే మనం కింద స్పాంజ్ లేయర్స్ అనేది ఒక 3-4 లేయర్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. సీదాలో పెట్టి మనం ఐరన్ చేసినాం అనుకోండి, మనకు సీదాలో ఉన్నటువంటి ఆ చెమ్కీలు అన్నీ కాలిపోతాయి, సీదాలో ఉన్నట్టు ఐరనింగ్ అనేది అవ్వదు అనమాట. అందుకే ఉల్టాలో పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఒకవేళ వైర్స్ వచ్చి ఏమైనా చెమ్కీలు సీక్వెన్స్ ఏమైనా వర్క్స్ ఏమైనా వస్తే వాటిలకు మనం ఐరనింగ్ అనేది చేయకూడదండి. ఎందుకంటే వైరింగ్తో థ్రెడ్డింగ్తో సీక్వెన్స్ కుడతారు కదండి, అవి ఏమవుతాయంటే వైర్ అనేది తొందరగా కాలిపోతుంది అనమాట. దానివల్ల చెమ్కి మొత్తం ఊడిపోతుంది. ఓకే, దానివల్ల ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ మనకు కొత్త డ్రెస్ ఇప్పియాల్సి వస్తుందండి. ఓకే, ఇదిగోండి జార్జెట్లో కూడా చూడండి ఎంత ఫోల్డింగ్స్ ఉంది చూడండి, మనం ఐరన్ చేయగానే చూడండి ఎంత నీట్గా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. మన దగ్గర ఒకవేళ శారీస్ ఉన్నా కానీ కూడా మనం రోలింగ్కి ఇచ్చుకోకుండా ఈ విధంగానే ఒక స్పాంజ్ తెచ్చి పెట్టుకోండి.
ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు మంచిగా నీట్గా ఈ విధంగా ఐరన్ చేసేసుకోండి. సాఫ్ట్గా అయిపోతుందండి. మీకు రోలింగ్కి అయ్యే ఖర్చు కూడా మీకు మిగిలిపోతుంది. జస్ట్ ఒకటి ఇటువంటి ఒకటి స్పాంజ్ ఒకటి తెచ్చి పెట్టుకున్నారనుకోండి, పర్ఫెక్ట్లీ మీకు ఐరనింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఐరన్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది ఈ విధంగా గుంజుకుంటూ ఐరన్ చేయాలన్నమాట, అంతే. చూడండి ఎంత నీట్గా అయిపోయింది చూడండి. మీకు రోలింగ్కి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకే, ఈ విధంగా చూడండి. పీస్ చూడండి ఎంత నీట్గా అయిపోయింది చూడండి. ఈ విధంగానే ఉండిపోతుంది అనమాట. మీకు ఈ విధంగానే కంపల్సరీ మీరు కూడా ఒకవేళ శారీస్కి ఒకవేళ ఐరన్ చేసుకుంటున్నారంటే మంచిగా పెద్దగా దొరికే స్పాంజ్ అనేది తెచ్చుకోండి. వాటిని ఈ విధంగానే పెట్టేసుకొని నీట్గా ఐరన్ చేసుకోండి. పర్ఫెక్ట్లీ ఐరన్ అయిపోతుందండి. మీకు శారీస్ కూడా రోలింగ్కి ఇచ్చుకోవాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. బ్లౌజ్కి కూడా చేసేసుకోవచ్చు అనమాట మీరు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో చెప్పినటువంటి టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. మరి అదేవిధంగా ఇంతవరకు ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ బటన్లో మీరు ఒకవేళ ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్ చేసి పెట్టుకున్నారనుకోండి, అంటే మా నోటిఫికేషన్ మేము వీడియో వేయంగానే ముందుగా మీ వరకు వస్తుందండి. మరి తొందరగా ఏమైనా టిప్స్ మీకు మంచి టిప్స్ అని డైలీ వస్తుంటాయి కాబట్టి మీరు నేర్చుకొని దాని ద్వారా పని అనేది తొందరగా చేసుకోవచ్చు అండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.